టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్న నిర్మాతల్లో మైత్రి మూవీ మేకర్స్ తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ తర్వాత స్థానంలో ఉంటుంది. సినిమాల నిర్మాణం మొదలుపెట్టిన తక్కువ సమయంలోనే 50 సినిమాలకు చేరువైన ఈ నిర్మాణ సంస్థ ఒకవైపు ప్రభాస్ వంటి స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ మరోవైపు చిన్న సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 100 కోట్ల ప్రాజెక్టులను చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు త్వరలో కన్నడ సినిమాను చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ స్టార్ హీరో అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలోనూ వారి సినిమా ఉండబోతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుసగా ఇతర భాషల్లో సినిమాలను నిర్మించాలని భావిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారికి ఏమాత్రం తగ్గకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు సైతం ఇతర భాషల్లో సినిమాలను నిర్మించాలని భావిస్తున్నారు. అందుకే కన్నడ స్టార్ నటుడు శ్రీమురళితో ఒక సినిమాను ప్రకటించారు. దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు, కానీ శ్రీమురళితో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా కన్ఫర్మ్ అయింది. శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా ఒక పవర్ఫుల్ పోస్టర్ను షేర్ చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మధ్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలను నిర్మిస్తున్న టీజీ విశ్వప్రసాద్ కన్నడ హీరోలతో సినిమాను ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బ్యానర్లో శ్రీమురళితో చేయబోతున్న సినిమా 47వ సినిమా కావడం విశేషం. త్వరలోని ఈ సినిమా దర్శకుడిని ప్రకటించడంతో పాటు షూటింగ్ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించేశారు. అంచనాల నడుమ రూపొందుతున్న రాజాసాబ్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్తోనూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా ఉంటుంది. మొత్తానికి పాన్ ఇండియా స్థాయిలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీజీ విశ్వప్రసాద్ మొదటగా కన్నడంలో సినిమా చేయబోతున్నారు. మంచి కథతో శ్రీమురళి హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కన్నడంలో వచ్చిన భగీర సినిమాతో శ్రీమురళి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సమయంలోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో శ్రీమురళి సినిమా కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై వారు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.